నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ఎనాలిసిస్. నేను తిరుపతి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటికీ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఏ పార్టీ నుంచి ఎవరు అభ్యర్థి బరిలో ఉంటున్నారు, ఏ పార్టీ వ్యూహం ఏ విధంగా ఉండదో చర్చ అయితే కొనసాగుతుంది. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కూతురు నిజామాబాద్ మాజీ ఎంపీ ప్రస్తుతం ఎమ్మెల్సీగా కవిత కొనసాగుతున్నారు. అయితే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? ఆమె నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి నిలబడబోతుందా, లేదంటే కేవలం బీఆర్ఎస్ పార్టీకి సేవలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న చర్చ అయితే రాజకీయ విశ్లేషణలో కావచ్చు, రాజకీయాల ఆసక్తి ఉన్నటువంటి వారంతా కూడా మాట్లాడే పరిస్థితి కనబడుతుంది. మొత్తం బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలలో కల్వకుంట్ల కవిత రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? ఆమె నిజామాబాద్ పార్లమెంటుగా బరిలో ఉంటుందా, లేదంటే ఇతర స్థానాల నుంచి బరిలో ఉంటుందా? ఆమె రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? రాజకీయాలలో కవిత ముందు పాత్ర ఏంటి? రాజకీయాలలో కవిత ఎటువంటి వ్యూహం వెళ్తుంది? తన తండ్రి కేసీఆర్ కవితను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనే చర్చ అయితే కొనసాగుతుంది. ఒకసారి కనుక నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కవిత రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? కవిత పోటీ చేస్తుందా, లేదంటే కవిత పోటీ చేయదా? కవిత అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ నేత అభిప్రాయంగా గమనిస్తే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు కవిత సిద్ధంగా ఉంది. కవిత కూడా ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేస్తూ ఆమె సిద్ధమైనప్పటికీ కూడా ఒకవేళ ఆమెను పోటీ చేయకుండా ఇతర నేతలను కావచ్చు, ఇతర వ్యక్తులను కనుక బరిలో దింపితే ఏ విధంగా ఉంటుంది? నిజామాబాద్ పార్లమెంటులో కవితను కాకుండా ఇతర బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలను బరిలో దింపితే ఎటువంటి రాజకీయం ఉంటున్నటువంటి బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈమెతో పాటు కూడా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే కవిత ఇప్పుడు భారత జాగృతి సంస్థను కూడా యాక్టివ్ చేసి భారత జాగృతి సంస్థ ద్వారా ఇప్పటికే ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తూ ఇటు అసెంబ్లీలో పూల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, ఇతర ప్రభుత్వానికి సంబంధించినటువంటి హామీలన్నీ నెరవేర్చాలంటూ కూడా భారత జాగృతి సంస్థను యాక్టివ్ చేస్తూ అందులో ప్రజా సంఘాల నేతలను కావచ్చు, భారత జాగృతి సంస్థ ప్రతినిధులను కావచ్చు, ఇతర ప్రజా సంఘాలను, మేధావులను, కళాకారులను, ఉద్యమకారులను అందరినీ ఏకం చేస్తూ ఇప్పటికే రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల్లో భారత జాగృతి సంస్థను మొత్తం సదస్సు నిర్వహిస్తూ కవిత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంది. అయితే ఈ కవిత ఈ భారత జాగృతి సంస్థ కావచ్చు, యాక్టివ్ కావడం కావచ్చు, పార్టీ సమావేశాల్లో నాకు ఇప్పటికే అధిష్టానం చాలా అవకాశాలు ఇచ్చింది, చాలా ఒక షెడ్యూల్ ఖరారు చేసింది, పార్టీ బలోపేతానికి కృషి చేసినట్టు కూడా ఆమె బహిరంగంగానే ప్రకటన చేసిన నేపథ్యంలోనే కవిత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తుందా, లేదంటే కేవలం ఎంపీ ఎన్నికల్లో కావచ్చు, ఇక ముందు జరిగేటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి మాత్రమే పనిచేస్తున్న చర్చ అయితే కొనసాగుతుంది. ఇటీవల సిబిఐ సంబంధించి కూడా ఒక నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని చెప్పినప్పటికీ కూడా నాకు ముందుగానే ఈ బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి షెడ్యూల్ ఖరారైంది, ఖరారైన నేపథ్యంలోనే విచారణకు హాజరు కాలేని తర్వాత హాజరవుతాను, మొత్తం షెడ్యూలు ఈ గత 6 ముందు రానటువంటి 6 వారాల పాటు షెడ్యూలు ఖరారైన కవిత ప్రకటించింది. అయితే ఈ 6 వారాల పాటు కవిత కేవలం పార్టీ బలోపేతానికి కృషి చేస్తుందా, పార్టీ సమావేశాలలో కావచ్చు, క్యాడర్ను సమావేశాలు నిర్వహించడం కావచ్చు, బహిరంగ సభలు కావచ్చు, మండలాల్లో కావచ్చు, ఇతర సమావేశాలలో మాత్రమే పాల్గొంటుందా, లేదంటే ఆమె కేవలం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో వెళ్ళి ఇక్కడ గ్రౌండ్ వర్క్ చేస్తూ ఈసారి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు కావచ్చు, రాజకీయాల్లో ఆసక్తిగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా చర్చిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కూడా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కవితను ఎంపీగా నిలబడితే ఏ విధంగా పరిణామాలు ఉంటాయి? గతంలో 2014 నుంచి 2018 వరకు ఆమె ఎంపీగా కొనసాగారు. అప్పుడు ఆమె ఇచ్చినటువంటి హామీలు ఏంటి? 2019లో ఎందుకు ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? మళ్ళీ ఓడిపోయిన చోటనే కూతురుని నిలబెట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా కవితను గెలిస్తే ఏ విధంగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా నిజామాబాద్లో ఒక అంతర్గతంగా ఆయన సర్వే నిర్వహిస్తూ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నేతలతో చర్చలు జరుపుతూ కవితను బరిలో దింపితే ఏ విధంగా ఉంటుంది, లేదంటే కవితను కాకుండా ఇతర నేతలను దింపితే ఏ విధంగా ఉంటుందో కూడా బీఆర్ఎస్ అధినేత చర్చలు సమావేశాలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇదే సమావేశంలో కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఓడిపోయిన సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఒకసారి మాకు కూడా అవకాశం కల్పించి టికెట్ కనుక ఇస్తే మేము కూడా గెలుస్తామని చెప్తున్నారు. అయితే మొత్తం కవిత మాత్రం తప్పకుండా ఈసారి నిజామాబాద్ ఎంపీగా గెలిచి అక్కడనే ఎక్కడైతే ఓడిపోయానో అక్కడనే గెలిచి బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా నిలబడాలన్న కోరికతో కవిత ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ తప్పకుండా నాకు కవితనే పోటీ, కవితనే నిజామాబాద్లో నిలబడాలి, నాకు నా మీద గెలవదు, నేనే తప్పకుండా గెలుస్తానని ఇప్పటికే ఆయన తొడగొట్టి సవాల్ చేసినటువంటి పరిస్థితి. అయితే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అరవింద్ వర్సెస్ కవిత అన్నట్టుగా రాజకీయం కొనసాగినప్పటికీ కూడా కవిత ఈసారి పోటీ చేస్తుందా, లేదంటే కవిత ప్లేస్లో ఇతర నేతలను ఎవరైనా బరిలో దింపుతారనే చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, ఎవరు రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఆలోచన ఏ విధంగా ఉండబోతున్నారు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, రాజకీయాలలో
ఆసక్తి ఉన్నటువంటి చర్చించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే భారత జాగృతి సంస్థ ద్వారా కవిత యాక్టివ్ అయి మొత్తం సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కూడా గెలిచేందుకు ఆమె బరిలో ఉండేందుకు ఒక వ్యూహరచన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే నిజామాబాద్లో కవిత వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది, బీఆర్ఎస్ పార్టీ అధినేత ఆమెను బరిలో దింపుతారా లేదంటే ఇతర ప్లేస్లైనా బరిలో దింపుతారా అనే చర్చ అయితే కొనసాగుతుంది. ఆమె రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో చూడాలి. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తున్న నుండి ప్రైమ్9 న్యూస్, నిజం ఇదే మా ఇజం.